ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి అధికారులు చేపడుతున్న ఇంటింటి సర్వే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 25 నుండి 24 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి ఓటర్ల పేరు, వయసు మరియు చిరునామా వంటి వివరాలను సరిచూస్తారు. ఈ సర్వే ఆధారంగా జూలై 31న ముసాయిదా జాబితాను విడుదల చేసి ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే సరిచేయడానికి ఆగస్టు 30 వరకు గడువు ఇస్తారు. ఓటర్లు తమ వివరాలను ఆన్లైన్ ద్వారా లేదా నేరుగా తహసీల్దార్ కార్యాలయంలో ఫారం 8 సమర్పించడం ద్వారా భద్రపరచుకోవచ్చు. నియోజకవర్గం మారిన వారు లేదా కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, చివరగా అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితా విడుదలవుతుందని స్పష్టం చేయబడింది. అయితే అసలు సమస్య ఏంటంటే అద్దె ఇంట్లో ఉంటూ ఓటు పొందిన వారి పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఎందుకంటే ఇప్పుడు ఒక అద్దె ఇంట్లో ఉండి ఓటు హక్కు పొందినప్పుడు తర్వాత వచ్చే ఎలక్షన్లప్పుడు ఇంకో అద్దెంటికి మారిన తర్వాత వాళ్ళ చిరునామాను బట్టి ఇప్పుడు ఓటును తొలగిస్తారా లేదంటే చిరునామాని మార్చుకోవాలా? దీనికి పరిష్కారం ఏంటి? అద్దె ఇల్లు మారిన ప్రతిసారి చిరునామా చేంజ్ చేసుకోవాలా ఏందనేది ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఎవరి ఓటును తొలగించే అధికారం అధికారులకు లేదని మరియు సందేహాల కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించవచ్చని సమాచారం.